సాతాను ఏం చేస్తాడంటే పబ్లిక్ ప్లేసెస్లో ఇలాంటి వారిని తయారు చేస్తాడు, అబద్ధ బోధకులను తయారు చేస్తాడు. వారి యొక్క అబద్ధ బోధలు ప్రజల్లోకి వెళ్ళిపోయి వారందరూ కూడా మోసగించబడ్డానికి వీరిని వాడుకుంటాడు. కనుకనే మీరు చూడండి, ప్రస్తుతం సంఘాల్లో, సభల్లో, సందేశాల్లో చాలా మంది పాపం గురించి పకడ్బందీగా చెప్పరు, తీర్పు గురించి గట్టిగా చెప్పరు, మారు మనసు గురించి చెప్పరు, దేవుడి కోపం గురించి చెప్పరు. మైకల్ హాటన్ అనే ఒక ఇవాంజలికల్ థియోలోజియన్, ఆథర్ అండ్ వెరీ వెల్ నోన్ గాడ్ సర్వెంట్, ఆయన ఒక పుస్తకంలో ఈ మాట రాశాడు: క్రిస్టియన్ టెలివిజన్, క్రిస్టియన్ రేడియో అండ్ సోషల్ మీడియాలో మనకు వినబడేటువంటి సందేశాలన్నింటినీ, మోస్ట్ ఆఫ్ ద మెసేజెస్ ని సమ్మరైజ్ చేస్తే చెప్పగలిగినటువంటి ఒక్క లైన్ ఏంటి? గాడ్ ఈజ్ నైస్, యు ఆర్ నైస్, సో లెట్స్ ఆల్ బి నైస్. అది మెసేజ్ అన్నమాట. దేవుడు మంచివాడు, నువ్వు మంచివాడవు, కనుక అందరం మంచిగా ఉందాం. నైస్ నైస్ స్పైస్తో కొడతారు. సో అది ఇప్పుడున్న మెసేజ్. సో దేవుడు మిమ్మల్ని ఏమి అండు, దేవుడు మీ పాపాలను పట్టించుకోడు, దేవుడు మీ పాపాల చిట్టా విప్పడు, దేవుడు మీకు తీర్పు తీర్చడు, దేవుడు మీకు శిక్ష విధించడు, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, దేవుడు మీ పక్షాన ఉన్నాడు, మీరు దేవుడికి ముఖ్యం. ఈ బోధలు అన్నమాట.